అంటే చాలా హ్యాపీగా స్వీకరిస్తూ ఉంటాడు. మీరు మొన్న ఒక సబ్జెక్ట్ మీదకి పెట్టారు, ఆల్రెడీ ఆన్ డ్యూటీ చంద్రబాబు గారు అని. ఈ రోజు బాబు ఆన్ డ్యూటీ, మొన్న ఎక్కారు ఆల్రెడీ ఆన్ డ్యూటీ. ఈ రోజు అంటే పదవి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కానీ బాబా ఆన్ డ్యూటీ అయినా బండి వెళ్ళటానికి రోడ్డు బాగాలేదు, పెట్రోల్ తక్కువ ఉంది, కార్ సర్వీసింగ్ గట్టిగా చేయించాలి, వాటికి డబ్బులు కావాలి, చాలా సమస్యలు ఉన్నాయి. అదే డ్రైవింగ్ రాని వాళ్ళ చేతికి స్టీరింగ్ ఎత్తే ఎలా ఉంటుందో మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు మంచి ఎక్స్పర్ట్గా అయినటువంటి డ్రైవర్ చేతిలో మన రాష్ట్రాన్ని పెట్టాం. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్కన పైన మోదీ. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో నడిచేటప్పుడు ఇక్కడ మనం గత ప్రభుత్వాలు అయ్యని సాకులు చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇంకా మనం ఛాలెంజెస్ స్వీకరించాం కాబట్టి. అదే సందర్భంలో కొన్ని ముఖ్య విషయాలు అంటే విద్యకు సంబంధించిన విషయాల్లోని ఏదైతే ఈ రోజున విద్య అంటే ఏదో అంటారు చూసారా, మాట్లాడితే ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఆ విధంగా మేము చేస్తున్నామన్నారు. దేంట్లో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. మరి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది నూతన విద్యా విధానం తీసుకొచ్చి ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెప్పేసని. దాన్ని మాత్రం చంపేశారు. పైగా రకరకాల పేదలకు ఇంగ్లీష్ విద్య వద్దా? ఇందాక మేడం గారు చెప్పింది అదే. ఒక ఇంగ్లీష్ రాని పిల్లలకి ఇంగ్లీష్ రాని టీచర్లతో ఇంగ్లీష్ విద్య ఎలా బోధిస్తారు అక్కడ? అంటే ఒక విధమైన వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకుంటూ వచ్చాడు ఆయన. మొత్తం ఈ వ్యవస్థలన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. మెగా డిఎస్సి ఈరోజు తొలి సంతకం పెట్టే మెగా డిఎస్సిలో మరి 25,000 ఇస్తారా, లేకపోతే మొత్తం ఉద్యోగులన్నీ భర్తీకి అనౌన్స్మెంట్ చేస్తారా, ఏదైనా దశల వారీగా చేస్తారా? మెగా డిఎస్సి అంటే ఎక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. ఏం చేస్తారా అనేది మనం వేచి చూడాలి. అంటే అందులో పాటు విజయచంద్ర గారు మేమేమంటున్నామంటే అసలు వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాలి. వైట్ పేపర్ ప్రతిదీ కూడా ప్రతి శాఖలో, ముఖ్యంగా ఆర్థిక శాఖ అప్పులు అనేది మన 11 లక్షల కోట్లు ఉన్నాయా, 12 లక్షల కోట్లు ఉన్నాయి, ఎంత ఉంది, ఏ అప్పులు ఉన్నాయి, ఏ తనఖాలు పెట్టారు, అన్నీ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. అన్నారు వాళ్ళకి సంబంధించిన మాధ్యమాల్లో చూస్తే వాళ్ళే అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీలు ఎంత కట్టాలి లెక్కలు చెప్తున్నారు. అదే అండి. ఇప్పుడు అదే తర్వాత ఉపాధ్యాయులు మొత్తం భర్తీ ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అన్నీ కూడా ఒక వైట్ పేపర్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజలకి వాస్తవాలు చెప్పవలసిన పరిస్థితి ఉంది. లేకపోతే ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తారు. ఇదిగో నిజమైన అప్పు ఎంత ఉంది, ఇన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఖాళీలు ఇన్ని ఉన్నాయి అని చెప్పవలసిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఉంది. అదే సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, దాన్ని ఎన్ని రకాలుగా అంటే ల్యాండ్ టైటిలింగ్ విషయంలో మేము ఇలా చేసాం అలా చేసాం అని చెప్పేసి ఆయన ఫోటోలు పెట్టుకుని ఎంత మభ్యపరిచాడో, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, నీతి ఆయోగ్ సపోర్ట్ చేసిందని చెప్పి మాయమాటలు చెప్పాడో, అదేవిధంగా నీతి ఆయోగ్ మేము చెప్పలేదు అనే విషయం కూడా చెప్పింది. నిజంగా చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే చెప్పదు కదా, భారతదేశం మొత్తం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చెప్తుంది. ఆ విధంగా చెప్పలేదు. అంటే ఒక్కొక్కటి పెట్టే సంతకాలు పెట్టేది ఒక్కొక్క ఛాలెంజింగ్ యాక్ట్. అదే సందర్భంలో అన్నా క్యాంటీన్లు ఏ విధంగా చక్కగా నడిచేదని తీసేశారో, అన్నా క్యాంటీన్లు మేము కూడా అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టకపోయినా మేమన్నా వేరే పేరు పెట్టుకున్నాం. గతంలో కరోనా టైంలో కూడా మేము అన్న సంతర్పణని పెట్టేసి. అంటే నేను అంటుంది ఒక్కొక్కటి ఛాలెంజింగ్గా ఉన్నటువంటి ఛాలెంజెస్ అంటే గొప్ప టాస్క్. నేను అంటుంది నిన్న మంత్రివర్గ కూటమి ఆ ఏర్పాటు చేసిందే చాలా బిగ్ టాస్క్నే. నేను అందరూ అనుకున్నారు 164 మందిని ఎగ్గారు కదా, దాంట్లో అన్ని జిల్లాలకి ఇవ్వాలి, అదే సందర్భంలో అన్ని సామాజిక వర్గాలనే చూడాలి, దాంట్లో సీనియారిటీలు చూడాలి, కొత్త వారిని చూడాలి, ఎన్ని రకాలుగా ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం కి శుభాకాంక్షలు అంటే చెప్పకనే డిప్యూటీ సీఎం అని చెప్పేశారు. వేరే పోర్ట్ఫోలియో కూడా ఏమైనా ఉందా? పోర్ట్ఫోలియో ఖచ్చితంగా ఇస్తారు. అది ఏంటి అన్నది అలాగా ఏంటన్నది ఆయనకి ఇష్టమైన కొన్ని రంగాలు కొన్ని ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి అని, లేకపోతే పంచాయతీరాజ్ అవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, అవి తీసుకుంటారా, లేకపోతే ఇద్దరు కలిసి ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు ఏంటి అన్నది కొన్ని గంటల్లోనే అది కూడా అనౌన్స్మెంట్ అవుతుంది. ఏది ఏవైనా సరే ఒక రకమైన మీరు పాంచజన్యంలో కూడా 5 ఉన్నాయండి. ఒకటి కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, 5వది మీ మీడియా. అంటే గతంలో ఈ ప్రభుత్వం రావడానికి కూడా మీ మీడియా సహకారం ఎంతైనా ఉంది. నేను చెప్తున్నా, ఈరోజు ఎన్ని కలిసి కూడా ఈరోజు రాష్ట్రాన్ని, ఎందుకంటే వ్యవస్థలని చిన్నాభిన్నం చేశాడు ఈయన, దాన్ని మళ్ళీ అన్ని సరి చేసుకుంటా వెళ్ళి ఒక బిల్డప్ చేసుకోవాలంటే కొంచెం సమయం ఖచ్చితంగా పడుతుంది.